హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలా వర్షం పడినప్పుడు నాకు పైకి రావాలనిపిస్తుంది. మొక్కలన్నింటినీ మంచిగా చూడాలనిపిస్తుంది. ఇంకొకటి పైనుండడం వల్ల కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కొమ్మలు అవి బరువు ఒప్పలేక పడిపోవడము, ఏవైనా బ్రేక్ అవ్వడం అలాంటివి అవుతాయి కదా! సరే చూద్దామని చెప్పి అలా వస్తూ ఉంటాను గొడుగు పెట్టేసుకొని. ఇంకా అన్నీ కూడా బావున్నాయి. అలా ఒక లుక్కేసి ఇంకా కిందికెళ్ళిపోవాలనమాట. ఇక్కడ పెట్టిన ఇదైతే శంఖం పూల మొక్క బాగా పైకొచ్చేస్తుంది. అలాగే అటువైపున తిప్పతీగ గూడా పెట్టాము. అవి 2 గూడా మంచిగా ఇలా ఒక ఓపెనింగ్ అంటే ఎంట్రన్స్ లాగా బాగా పరుచుకున్నాయన్నమాట. ఆకులు అవంతా కూడా. ఇంకా నీళ్లు పెట్టే పనుండదు గదా! ఇలా వర్షం వచ్చిందంటే వంకాయలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వచ్చినప్పుడల్లా కొన్ని కోసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఇలా అన్నింటిని ఒక క్యాప్చర్ అనమాట. ఎంత అందంగా అనిపించిందో. చినుకులు వాటితో తడిసిన ఫ్లవర్సు, ఆ కాయలు గాని భలే అనిపించాయి. అలా ఒక క్యాప్చర్ అనమాట. ఇంకా ఇదేమంటే మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకుంటాను గదా! అప్పుడు ఇంక నేను మంచిగా ఇక్కడ గుమ్మం దగ్గర అంతా తుడిచేసి, ముగ్గు పెట్టి అక్కడ మధ్యలో ఒక దీపం అనేది పెట్టుకున్నాను. ఇంకా అలాగే నేనిక్కడ పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాననమాట. అప్పటికి ఇంకెవరు నిద్ర లేవలేదు. ప్రతిరోజు 2 పూటల దీపారాధన ఉంటుంది కదా! ఉదయము, సాయంత్రము. ఇంకా ఇప్పుడేంటంటే ఉదయం పూజ అనమాట. నిర్మాల్యం అవంతా కూడా తీసి ఒక్కసారి ఆ గట్టంతా తుడిచేసి, ముగ్గు వేయాలనిపిస్తే వేస్తాను. ఇంకా లేదంటే అలాగా అంతా అలంకరించేసి, శివయ్యకు మంచిగా అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకుంటా. ఇంకా తర్వాత ఏ రోజైతే ఉంటుందో ఆ రోజంటే ఇలా రోజుకొకటిలాగా చదువుతూ ఉంటాం కదా! అలా ఇవాల్టి అధ్యాయం అది చదువుకొని మంచిగా నైవేద్యాలంటే పొద్దున్నే చేయడానికి కుదరదు. ఏవైనా ప్రత్యేక రోజులుంటాయి కదా! ఏకాదశి, ద్వాదశులు అలాంటివి చూసుకొని చేస్తాను. ఇంకా నార్మల్ డేస్‌లో అంటే పండు లేదా బెల్లమో అలా ఇచ్చి స్వామికి పూజ అయితే చేసుకుంటూ ఉన్నా. ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో కదా! ఉదయాన్నే ఆ పక్షుల కిలకల రావాలు, ఇంకా సూర్యోదయం చూసారుగా ఇప్పుడిప్పుడే అవుతుంది. ఇంకా పూజ కంప్లీట్ అవ్వగానే ఏదైనా చదువుకోవాల్సినవి అవన్నీ ఉంటే అయిపోయిన తర్వాత ఇంకా దండం పెట్టుకొని కాస్త ఫస్ట్ ఈ బట్టలు ఇవన్నీ ఆరబెట్టేస్తాను పైన. ఇప్పుడిప్పుడే ఇంక మా వాళ్ళు నిద్ర లేస్తూ ఉంటారు. ఈలోగా నా పనులన్నీ సగం వరకు కంప్లీట్ అయినట్లే. ఇంకేమంటే వంట పనుంటుంది. ముందు రోజు ఇంటికి వస్తూ ఒక కేజీ వరకు ఉసిరికాయలు పట్టుకొచ్చారు. ఇందులోంచి కొంచెం జ్యూస్ చేసేసుకొని కొన్ని వంటకి, అలాగే కొన్ని పూజకి తీసిపెట్టి అలా వాడుతూ ఉంటాననమాట. కిచెన్ ఒకటి నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఆ క్లీనింగ్ వర్క్స్ అవి ఏమి ఉండవండి. గిన్నెలు కానీ లేదంటే కిచెన్ కానీ అంతా ముందు రోజే క్లీన్ అయిపోతుంది కదా! ఇంక ఇది గనక పెండింగ్ పెట్టుకున్నామంటే ఇంక మన పనులన్నీ అలాగ ఉండిపోతాయి అంతే. ఇంకా ఇదొక పనైతే అయిపోతే చాలు. ఇంక తర్వాత గబగబా వంట చేసేసుకోవడమే. చాలా టైం ఉంటుంది కదా! నిమ్మలంగానే చేస్తూ ఉంటా. ఇంక ఇవాళ ఏంటంటే వంటలొచ్చేసి ఉసిరికాయ రసం పెడుతున్నాను. అంటే టమాటా రసం లాగే ఉంటుంది. కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందంతే. సరే మీతో షేర్ చేద్దామని చెప్పి ఇవాళ షూట్ చేస్తున్నా. ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఫస్ట్. అది అలా అవుతూ ఉంటుంది కదా! ఇటువైపునేమంటే పచ్చి అరటికాయలుండే ఇంట్లో వాటిని ఫ్రై చేద్దామని చెప్పి 2 పీస్‌ల కింద కట్ చేసి కొంచెం పసుపు వేసి ప్రెషర్ కుక్కర్ పెట్టా. 2 విజిల్స్ ఇస్తాను. 3 ఉసిరికాయలేమో ముక్కల కింద కట్ చేశాను గింజలు తీసేసి. 2 కాయలేమో పక్కన పెట్టేసా. ఈలోగా టమాటా, పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసుకున్నా. వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. టమాటాలు, పచ్చిమిర్చి, ఉసిరికాయ ఇవి 3 కూడా కొంచెం పేస్ట్ కింద గ్రైండ్ చేసేస్తే మనకు రసం అనేది తొందరగా కుకింగ్ అయిపోతుందనమాట. ఎక్కువ టైం పట్టదు దీనికి. ఆ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నా. ఎందులో అయితే మరిగిస్తామో అందులో వేసేసుకున్నాను డైరెక్ట్. ఇందులో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే మనకు ఎంత రసం కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా! ఒక 4 మెంబర్స్‌కి సరిపడా నేను చేస్తున్నాను. ఇంకా అందులోనే కొంచెం కారము, ఉప్పు, పసుపు ఇవి 3 కూడా యాడ్ చేసి
2 ఉసిరికాయలు పక్కన తీసి పెట్టాను కదా, వాటిని కొంచెం ఇలా ఘాట్లు పెట్టేసి ఇందులో వేసేస్తాననమాట. అంటే ఉడికిపోతాయి, ఇవి కూడా చక్కగా తినేయొచ్చు. చాలా మంచిది కదా, ఫుల్ ఆఫ్ విటమిన్ సి అనమాట. అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. కాబట్టి మనకి ఈ సీజన్లో వచ్చే జలుబు ఇలాంటి వాటికి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా సీజనబుల్గా మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక పచ్చళ్ళు అనే కాదు, ఇలా రసంలా పెట్టుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చక్కగా మరిగిపోతుంది కదా, ఇంకా ఇది అలా మరుగుతూ ఉండగా ఇటువైపునేమో బనానా ఫ్రై చేసేస్తున్నా. ఆల్రెడీ అరటికాయలు ఉడికిపోయినాయి, అవి చల్లారిన తర్వాత కొంచెం తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాను. మామూలుగానే తాలింపు వేసేసాను. ఇంకా తర్వాత ఈ ముక్కలు అవన్నీ యాడ్ చేస్తే ఇంకా కొంచెం ఫైనల్గా ఉప్పు కారం వేసి దింపేయడమే. ఇంతకుముందు నన్ను కామెంట్లో అడిగారు, అక్క కార్తీక మాసం కదా, మీరు ఉల్లి వెల్లుల్లి తింటున్నారా, వంటల్లో వాడుకుంటున్నారు, తప్పు లేదా అని చెప్పి. మా ఇంట్లో వీటికి అలో ఉందండి. అంటే నాన్ వెజ్ తినము, కాకపోతే ఉల్లి వెల్లుల్లి అన్ని వెజిటబుల్స్ అయితే మేము తింటాం అనమాట. ఇంక ఇక్కడ చారు కోసం పోపు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముద్దల దంచానమాట పొట్టు తీసి. ఈ టైంలో ఉంటే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా నేను కొంచెం ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసాను అనమాట. ఇంకా అది అలా బంద్ చేసేసి ఇలా చారులో వేసేయడమే. చారు ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఇంక ఈ పోపు అంతా ఇందులో వేసి కలిపేయడమే. చాలా చాలా బాగుంటుంది. టమాటా కానీ మనం ఉసిరికాయ కానీ గ్రైండ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోయి చిక్కగా అవుతుందన్నమాట రసం అనేది. చాలా బాగుంది నిజంగా కూడా. ఒకవేళ రైస్లోకే కాకుండా ఇడ్లీ అలాంటి వాటికి కూడా తినొచ్చు అనమాట. అంటే ఇలా ఫీవర్ వస్తుంది, నోరు చెడిపోయి టేస్ట్ ఉండదు అలా అనిపిస్తుంది కదా, ఆ టైంలో తింటే చాలా బాగుంటుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేయలేదు, ఇవాళ అన్నమే అనమాట. ఒక్కోసారి ఇలాగే చేస్తూ ఉంటాను నేను. అంటే టైం లేక కాదు, బ్యాటర్ అది ఏం లేదు, మిక్సీ కూడా సతాయిస్తుండే. అందుకని చెప్పేసి ఎక్కువగా బ్యాటర్స్ అవి ఏం చేయలేదు. అందుకని వాళ్ళందరికీ అన్నమే పెట్టేసా. అప్పుడప్పుడు ఇలా కూడా పెడుతూ ఉంటాను. అంటే టైంకి మనకు టిఫిన్ అది లేదు అన్నప్పుడు నేను ఇలా రైస్ పెట్టేస్తాను అనమాట. పిల్లల్ని అయితే పంపించేసి ఈ గుమ్మ ముందున్న ప్లాంట్స్ని కొంచెం కేరింగ్ అనేది తగ్గిపోయిందనమాట. సరే వీటి పని చూద్దామని చెప్పి ఇక్కడ ఒక్కొక్కటిగా తీసి చూస్తున్నా. ఇది చాలా బాగా వచ్చిందండి, మాన్స్టర్ ప్లాంట్. అదే మాన్స్టర్ లీవ్స్లా ఉంటాయి కదా, అదనమాట. అప్పుడిప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ ప్లాంట్ని అయితే. చిన్నగా అసలు ఇది జీవమే లేకుండా వచ్చిండే. అసలు ఇది ఉంటుందా బ్రతుకుతుందా అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మాయిస్టిక్ పెట్టాను. నేనేమనుకున్నానంటే పక్క నుంచి ఇంకా బ్రాంచెస్ అలా వస్తుందేమో అని, కానీ ఇది ఒకే ఒక తీగలాగా అలా పాకుతూ వెళ్తూ ఉంటే నేను దీన్ని మొత్తం మాయిస్టిక్ అలా చుట్టేసి పిన్నప్ చేశానమాట. ఇంకా సరే అది ఎటు కాకుండా ఉంది, గాలికి కొమ్మలని విరుగుతున్నట్టు అవుతుందని చెప్పి ఒకసారి తీసి అంతా కూడా సెట్ చేసుకున్నాను. ఇంక ఈ పాట్ ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉండే, ఇంకా దాంట్లోనే పెట్టుకున్నాను అనమాట. మిగతావి కూడా కొంచెం రీపాటింగ్ చేయడం కానీ, లేదంటే ఇదిగోండి ఓల్డ్వి ఉంటాయి కదా, అవన్నీ కట్ చేయడము, కొమ్మలు వాడిపోయినవి అవన్నీ కూడా. ఇందాక ఉర్లి పక్కన వినాయకుడిని పెట్టాం కదా, అక్కడ ఏంటంటే ఒక ప్లాంట్ ఉంటుంది, అది కొన్ని రోజులే ఉంటాయి అనమాట ఆకులు ఫ్రెష్గా. ఇంకా తర్వాత అవి వాడిపోయినట్టు అవ్వడము, వాటిని తీసేయాల్సి రావడము అవన్నీ జరుగుతాయి. అందుకని చెప్పి అవన్నీ కూడా సరే ఇవాళ కటింగ్ పని ఇవి పెట్టుకుందాం అని చెప్పి చేస్తూ ఉన్నా. ఇంకా ఎలాగో మనం డే అంతా కొంచెం ఖాళీగానే ఉంటుంది, మార్నింగే పనులు అయిపోతాయి కదా. ఇలా ఖాళీ టైంలో మంచి స్ట్రెస్ బస్టర్లా అనిపిస్తాయి. అంటే మనం ఏదైనా ఊరికే ఏదైనా విషయం గురించి పదిగా ఆలోచించుకుంటూ అలా ఆలోచనలే ఉండడం కాకుండా మన పనులతోనే మనల్ని మనం బిజీ చేసేసుకోవడము, లేదంటే దీని తర్వాత ఈ పని, దాని తర్వాత అది అని పెట్టుకుంటాను. అలాగని అదే పనిగా పనులు చేస్తూ ఉండడమే కాదు, నాకంటూ కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానీ, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం ఇలాంటివి అవి చేస్తూ ఉంటాను. ఇంకొకటి, మనసుకు నచ్చే పనులు చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు ఇన్నర్ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇంకా ఇలా ఏదో ఒకటి ప్లాన్స్ కానీ, లేదంటే ఏదైనా కుట్టుకోవడం కానీ, లేదంటే పళ్ళు వర్క్స్ కానీ అలాంటివి అవి కొన్ని ఐడియాస్ చాలా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడెప్పుడు అమలు చేద్దామా అని చూస్తూ ఉంటా. మన వీడియోస్లో చాలా వరకు అక్క మార్నింగ్ రొటీన్స్ షేర్ చేయండి, చాలా నచ్చుతాయి మీ వీడియోస్ అని బాగా కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలా ఇవాళ ఒక మంచి వ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలా మబ్బేసింది, మళ్ళీ వర్షం వచ్చేలాగా.
కానీ ఈ మేఘాల్లో నాకు శివయ్య రూపం కనబడింది. మీకు కనిపించిందా? ఇలా నేను సడన్‌గా చూసాననమాట. ఏంటి శివయ్యలాగే ఉంది అని ఆహ్, బాగా అనిపించింది. సరే ఒక క్యాప్చర్ చేద్దాము అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మరి ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇంకా నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మార్నింగ్ తొందరగా గనుక నిద్ర లేచామంటే అన్ని పనులు త్వరగా అయిపోతాయి. ఇంతవరకు చూసారంటే మీకు వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా! ఉసిరికాయ రసం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.